పిరిగాన బేంజి నీకు తెలుగు అర్థమవుతుందని నాకు తెలుసు, అయినా కూడా నువ్వు నన్ను ఇగో ఇట్లా భయపట్టియాలని చేస్తున్నావు. రాత్రి పూట నాకు ఫుల్ భయమైంది. గమ్మున వండుకో. బ్లాంకెట్ల మజాకులాడుతుంది. వచ్చేసావా? ప్లీజ్ ప్లీజ్ అక్క, నీ కాలు మొక్తా, నా కాలు వదిలేసే అక్క. ప్లీజ్ అక్క, ఇంకొకసారి నేను నీకు అడ్ చేయక్క. ప్లీజ్ అక్క, నా కాలు వదిలేయక్క. పిచ్చోడు దడుచుకున్నాడు. ఈడైతే దెబ్బకి షేక్ అయిపోయింది బాడీ. ఏంది ఫాఫా. నేను అనుకున్నా ఈ దయ్యం ఫ్రిడ్జ్ దగ్గరికి పోతుందని. ఫ్రిడ్జ్ దగ్గరికి ఎందుకు పోతుంది? దాని లోపలనే కదరా చికెన్ ఉంది. పొద్దునే కానీ చికెన్ అడిగితే అయిపోయింది అన్నావు. ఊరికే మజాక్ చేసినాను, అంత అయిపోగొడతావని. అరే అఖిల్గా ఎవరితో మాట్లాడుతున్నావురా నువ్వు? మమ్మీ నువ్వు పైన ఏం చేస్తున్నావే? ఆడ డోర్ మూసిరా లేదా అని చూస్తున్నా పోయి. ఈ రాత్రి పుట్ట కూడా నీ డోర్ల చింతేది. ఎవ్వరు రారే దొంగలు. మన ఇంట్లోకి దయ్యం వచ్చింది. ఫస్ట్ దాన్ని నిలకూడదు దాటుకు. పిరుపుతులేవడా నేను ఉన్ననా లేనా అని చూసుకోవాలి నువ్వు. టైం కాదు నువ్వు తిట్టేది, అర్థమైందా? కావాలంటే పొద్దున పురుసగా తిట్టుకో, గంట సేపు నీ పక్కన నుంచి కూర్చుంటా. ఇప్పుడు వచ్చి తిడుతున్నావు. తా ఫస్ట్. నువ్వు కూడా చూసినావా? నువ్వు భయపడ్డావు, నేను ఇద్దరం భయపడ్డాం ఈ పొట్టిదాన్ని చూసి.